నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం. ఏడు, 8 వార్డుల్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణను పరిశీలించిన నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉమేష్ చంద్రకు చివరి సెల్యూట్. యూనిఫామ్కు వీడ్కోలు పలికిన ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్. అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగుల వైద్య శిబిరం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిబంధనల మేరకు నిర్వహించాలని తెనాలి నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్ సూచించారు. మంగళవారం తెనాలి పట్టణంలోని 7, 8 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు కావడానికి కృషి చేయాలని, ఎవరూ ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలని అప్పసాని రాజేష్ తెలిపారు. ఓటర్ జాబితా తప్పులు లేకుండా రూపొందించేందుకు అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తాయా? నిన్న కృష్ణా జిల్లాలో ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగే ఓటర్ల లిస్టు సవరణ, దాన్నే ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతోటి మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి కొత్త ఓట్లు ఏదైనా చేర్పులు కానీ, అలాగే పాత ఓటర్ లిస్ట్ తోటి ప్రామాణికంగా పోల్చుకొని ఇప్పుడు ఎంతమంది ఓటర్లు ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు, ఎవరైనా మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారా, లేదు ఇక్కడికి ఎవరైనా వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారనేది ఒకసారి పూర్తి ప్రక్షాళన చేయడం ద్వారా ఓటర్ లిస్టు సవరణ చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రక్రియలో ప్రతి ఓటర్ కూడా భాగస్వాములు అయ్యి బూత్ లెవెల్ ఆఫీసరు, అలాగే రాజకీయ పక్షాల నుంచి కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొనే అవకాశం ఎలక్షన్ కమిషన్ ద్వారా కల్పించబడిన నేపథ్యంలో ప్రతి రాజకీయ పక్షం కూడా ఇవాళ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రతి బూత్ లెవెల్లో కూడా మా పార్టీ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేసి ప్రతి ఓటర్ని ఓటర్ లిస్టులో అర్హులైన ఓటర్లని ముఖ్యంగా ఓటర్ లిస్టులో కొనసాగింపజేసే విధంగా చేస్తున్న ఈ ప్రయత్నం దాదాపుగా తెనాలి నియోజకవర్గ పరిధిలో 99% పైగా
ఆల్రెడీ ఫామ్స్ ఇళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ తిరిగి నింపబడిన ఫామ్స్ కూడా రేపు జూలై 15వ తారీఖు లోపుగా అన్ని ఫామ్స్ పూర్తి అంటే నింపబడిన ఫామ్స్ కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా దాదాపుగా చాలా యుద్ధ ప్రాతిపదిక మీద కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. సమయాన్ని పెట్టుబడిగా పెట్టి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. మంగళవారం ఐపీఎస్ అధికారిగా పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి తెనాలి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వరకు 25 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. తన సేవ జీవితానికి గుర్తుగా తెనాలి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద తన డ్యూటీ డ్రెస్ ను అధికారికంగా సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన ఆయన రిటైర్మెంట్ జీవితాన్ని పండగ వాతావరణంలో ఆనందంగా గడపాలన్నారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా యువత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఈ సైకిల్ యాత్రకు స్థానికులు, అభిమానులు, పలువురు అధికారులు అభినందనలు తెలియజేశారు. ఉమేష్ చంద్రతో పాటు చదువుకుని ఎన్పిఏలో ఒకేసారి ట్రైనింగ్ అయ్యి ఇవాళ 60 సంవత్సరాలు పూర్తి చేసి రిటైర్ అవుతున్న సందర్భంగా మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఉమేష్ చంద్ర స్టాచ్యూ దాకా సైకిల్ మీద వచ్చా. ప్రజలు అనుకుంటారు ఏంటంటే మనం జనరల్గా ఏమనుకుంటే 60 సంవత్సరాలు అంటే మనకు కాళ్ళు నడవటానికి పరిగెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయము. సో మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కూడా డయాబెటీస్ క్యాపిటల్ లాగా తయారైపోయింది. అలా కాకుండా మార్పు చేయాలి అనేటువంటి ఒక చిన్న సందేశం ఇద్దామని నా రిటైర్మెంట్ రోజున 25 కిలోమీటర్ల సైకిల్ తొక్కడం జరిగింది. యాక్చువల్గా నేను పరిగెత్తుకుంటూ వద్దామనుకున్నా. ప్రాక్టీస్ చేస్తుంటే కాలు కొద్దిగా స్ప్రెయిన్ అయింది, అందువల్ల సైకిల్ మీద వచ్చా. రిటైర్మెంట్కి డబ్బులు ఎలా దాచుకుంటామో ప్రతిరోజు అదేవిధంగా కొంత సమయాన్ని పెట్టుబడిగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ని కొద్దిగా మరికొద్ది రోజులు ఆరోగ్యవంతంగా ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుందని చెప్పడానికి, చేసి చూపిస్తే చెప్పడం, అందుకని చేసి మీ ముందు చూపిస్తుంది. తెనాలి పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పట్టణ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేసిన మంత్రి పెండింగ్లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలోని నాక్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన సుమారు 150 మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన పలువురు అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రవికుమార్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. గౌరవనీయులు శాసనసభ్యులు అండ్ మంత్రివర్యులైన శ్రీ గౌరవనీయులైన
నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు మన తెనాలిలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి 10 కంపెనీలు హాజరవడం జరిగింది. 10 కంపెనీల తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పటివరకు అయితే 150 మంది స్టూడెంట్స్, నిరుద్యోగ యువత, ఈ మన నియోజకవర్గ యువత హాజరయ్యారు. ఈ సెలక్షన్ ఏంటనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారని. ప్రస్తుతానికి కొంతమంది సెలెక్ట్ అయిన పిల్లలకు ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన స్వర్గీయ ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర తనకు ఎప్పటికీ స్ఫూర్తి అని ఏపీ రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నుంచి తెనాలి చెంచుపేటలో ఉన్న ఉమేష్ చంద్ర విగ్రహం వరకు సుమారు 25 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. చెంచుపేట చేరుకున్న అనంతరం ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తన సేవ జీవితానికి గుర్తుగా తాను ధరించిన పోలీస్ యూనిఫామ్ను ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద సమర్పించారు. తన పోలీస్ జీవితంలో ఉమేష్ చంద్ర ఆదర్శాలు, విలువలు ఎప్పుడూ మార్గదర్శకంగా నిలిచాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాదిరెడ్డి ప్రతాప్కు తెనాలి పోలీసులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు ఆయన్ను అభినందించి పదవి విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఏ గారు కూడా సార్, మా సీఏ ఇవన్నీ అప్రోచ్మెంట్ పన్ను అవన్నీ మొత్తం కట్టించుకుంటున్నారు కదా. అదేదో మేము వేసే ముందులే డీజీపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారిని ఉమేష్ చంద్రతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకేసారి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ అయ్యాం. ఒకే దగ్గర పరిగెత్తాం. ఆంధ్రప్రదేశ్ కాడర్లో మా ఇద్దరం లోకల్ తెలుగు వాళ్ళగా జాయిన్ అయ్యాం. సో ఆయనేమో జనగామ వరంగల్లో ఏఎస్పీకి వెళ్ళారు. నేనేమో నర్సీపట్నం మన అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో ఏఎస్పీగా వెళ్ళారు. సో అలా మా ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం చాలా విపరీతంగా కొనసాగుతున్నటువంటి రోజు. సో ఆ పరిస్థితుల్లో మేము ఎక్కువగా నక్సలైట్ ప్రాంతాల్లో ఎవరు పని చేయడానికి ఇష్టపడిన ప్రాంతాల్లో ఏఎస్పీలుగా కొత్తగా వచ్చామని యువకులమని
మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పోరాటంలో మేము మిళితమైపోయాం. ఇంకా ఉమేష్ చంద్ర అయితే దాంట్లో జీవించారు. సో వాళ్ళతో ఎంతో పోరాటం చేశాడు. ఆ పోరాటం ఫలితంగా కొంత ఎనిమికి కూడా సంపాదించుకున్నాం. సో ఆ ఎనిమిటిలో భాగంగా ఏంటంటే వారు మన రాష్ట్రం కోసం, మన ప్రజల యొక్క సెక్యూరిటీ సేఫ్టీ కోసం తన ప్రాణాలని అర్పించారు. సో పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్ చేయటం అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచాడు. సో అందువల్ల నా ప్రస్థానం ఇదిగో ఇక్కడ ముగించా. ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఇక చొక్కా వేసి మళ్ళీ వేసేదిలే, అఫీషియల్గా మళ్ళీ వేసే అవకాశం లేదు. అందుకని ఇక్కడికి వచ్చా అనమాట. అలింకో సంస్థ ఏడీఐపీ పథకం ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం మంగళవారం తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కృత్రిమ అవయవాలు, కాలిపర్లు, వీల్ చైర్లు, వినికిడి పరికరాలు తదితర సహాయక ఉపకరణాల కోసం అర్హులైన దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలు నమోదు చేశారు. అయితే ఈ శిబిరం నిర్వహణలో అధికారుల సమన్వయ లోపం బయటపడింది. ముందుగా తెనాలి పురపాలక సంఘం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అమరావతి ప్లాట్ సమీపంలోని చావాస్ గ్రాండ్లో శిబిరం నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేదా సవరణ ప్రకటన లేకుండానే శిబిరాన్ని తెనాలి ఎంపీడీఓ కార్యాలయానికి మార్చారు. దీంతో చావాస్ గ్రాండ్కు చేరుకున్న పలువురు దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు అసలు శిబిరం వేదిక మారిందని తెలుసుకుని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది. శారీరక ఇబ్బందులు ఉన్న దివ్యాంగులను ఇలా ఒక చోట నుండి మరో చోటకు తిప్పడంపై అసంతృప్తి వ్యక్తమైంది. వేదిక మార్పు వంటి కీలక విషయాలను ముందుగానే ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస సమన్వయం కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు వినిపించాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి ఈ జిల్లాలోని ఈ మోకాళ్ళ పై వరకైతే ఎవరికైతే కాళ్ళు కోల్పోయి అనేకమైన బాధలు పడుతున్నారో వాళ్ళ బాధను అర్థం చేసుకొని అలింకో వారి సౌజన్యంతో అడిప్ స్కీమ్ కింద జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఎవరికైతే కాలు కోల్పోయారో వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకు కాలు ఆర్టిఫిషియల్ లింబ్ అందించాలనే మంచి ఉద్దేశంతో అలింకో సిబ్బంది ఇక్కడ మన జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ప్రతిపాడులో క్యాంప్ చేశాము, తర్వాత వచ్చేసి మంగళగిరిలో క్యాంప్ చేశాము, నిన్న పొన్నూరులో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించాము. ఈరోజు తెనాలి కాన్స్టిట్యున్సీలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. తర్వాత రేపు తాడికొండ ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. చివరిగా 2వ తారీఖు గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు 2 కాన్స్టిట్యున్సీలు కలిపి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగులైనటువంటి వారికి ఎవరు కూడా కాలు లేకుండా బాధపడకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ఉచితంగా వీరికి అందజేస్తున్నాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. పౌర్ణమి మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు పుస్తకము, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ పౌర్ణమి మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కొండూరు శృంగేరి జ్యోతి దంపతుల సహకారంతో విద్యార్థులకు పుస్తకములను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గౌరీ శంకర్, అర్చకులు వి రాఘవేంద్ర, వరప్రసాద్, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం
రామలింగేశ్వరపేట నందు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మరియు మూలా నక్షత్రం అయినందున ఈ రోజున బాలబాలికలకు ఉచితంగా పెన్ను నోట్బుక్స్ను దాతలైనటువంటి కొమ్మండూరు శృంగేరి జ్యోతి గారి దంపతులు వితరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అర్చక స్వాములు వడ్లమూడి రాఘవేంద్ర శివవర ప్రసాద్ గారికి, స్థానిక ప్రముఖులైనటువంటి ప్రముఖ న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ వారికి మరియు పాల్గొన్న భక్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా దేవాలయంలో జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో కూడా విరివిగా భక్తులు పాల్గొనగా కోరుకుంటూ ఈరోజు జరిగే ప్రతి పౌర్ణమికి దేవాలయ ప్రాంగణంలో జరిగే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అర్చక స్వామి వారికి ధన్యవాదాలు. రామలింగేశ్వరపేటలోని దుర్గా పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఈవో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అర్చక స్వాముల వారి రాఘవ గారి సహకారంతో మా మిత్రులు బంధువులు అందరూ నాకు చేయూతనిచ్చిన అందరి సమక్షంలో బాలబాలికలకు ఉచితంగా పుస్తక పంపిణీ చేయాలని చెప్పి సంకల్పంతో మేము మంచి కార్యక్రమం అని చెప్పి మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ పిల్లలందరూ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు కాబట్టి వారికి ఉన్నత విద్యా ప్రాప్తం కలిగి మంచి పొజిషన్లో ఉండి వారు కూడా సొసైటీలో మంచి స్థానం సంపాదించుకోవాలని ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి, అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం. ఏడు, 8 వార్డుల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పరిశీలించిన నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉమేష్ చంద్రకు చివరి సెల్యూట్, యూనిఫామ్కు వీడ్కోలు పలికిన ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్. అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగుల వైద్య శిబిరం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.